హలో ఆల్, వెల్కమ్ టు పాలాస్ వరల్డ్ ఇన్ ఆఫ్రికా. ఇది సండే వ్లాగ్. తెలుగు వాళ్ళు మీట్ అయ్యి చాలా రోజులైందని చెప్పేసి మేము మపుటోకి వెళ్తున్నాము. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటి అంటే మొజాంబిక్కి నా అన్వేషణ ఛానల్ చాలామంది చూసుంటారు కదా. అన్వేష్ గారు ఆయన కూడా మపుటోకి వచ్చారనమాట. వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ హిజ్ వరల్డ్ టూర్ మొజాంబిక్ వచ్చారు. సో ఆయనను కూడా కలిసినట్టు ఉంటుంది అని చెప్పి అందరం తెలుగు వాళ్ళము మీటప్ మపుటోలో అనుకున్నామన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళాము. అందరం కలుద్దాము అని చెప్పేసి. ఇది మపుటోలో ఉంటుంది. మేము ఉండేది మటోలా నుంచి మపుటోకి వెళ్ళాలన్నమాట. సో ఇదే ఆర్ వే. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రోడ్స్ మాత్రము ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అండ్ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట వెళ్ళేటప్పుడు కూడా వ్యూ మాకు. అండ్ మేము వెళ్ళే రూట్లో పోర్తాజ్ ఉంటుంది. పోర్తాజ్ అంటే లైక్ మన ఇండియాలో టోల్ గేట్ అనమాట. సేమ్ టోల్ గేట్ లాగానే ఇక్కడ పోర్తాజ్ అంటారు. సో ఇది క్రాస్ అవ్వాలి మేము సిటీకి వెళ్ళాలి అంటే. మేము ఉండేది సిటీకి దగ్గరలో అనమాట. సిటీకి దగ్గరలో ఉన్న ప్లేస్ ఇది మటోలా అనింది. సో అక్కడ నుంచి మపుటోకి వెళ్తున్నాము. మేము వెళ్ళే ప్లేస్ వచ్చి మపుటోలో, మొజాంబిక్ క్యాపిటల్ సిటీ మపుటో. అక్కడ ఫేమా అని చెప్పేసి లోకల్, లైక్ మన దగ్గర శిల్పారామం ఎట్లా ఉంటుందో సేమ్ ఇక్కడ ఈ ఫేమా అనిందనమాట. లైక్ మన లోకల్ కల్చరల్ డ్రెస్సెస్ కానీ, ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ, హ్యాండ్మేడ్ వస్తువులు ఎట్లా మనకి శిల్పారామంలో అమ్ముతారో సేమ్ అది ఇక్కడ అనమాట. ఫేమా అనింది. ఇక్కడ మన వాళ్ళ కల్చరల్ డ్రెస్ అంటే వాళ్ళ రిప్రజెంట్ చేసే డ్రెస్సెస్. వీళ్ళు ఇక్కడ కప్లానాస్ ఎక్కువ యూస్ చేస్తారు. మోస్ట్లీ కప్లానాస్ యూస్ చేస్తారనమాట. సో కప్లానాస్ దాంతో డిఫరెంట్గా ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు. అండ్ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ చాలా మట్టుకు ఇక్కడ వుడ్వి హ్యాండ్మేడ్ క్రాఫ్టెడ్ చాలా ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో అవన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి ఈ ప్లేస్లో. సేమ్ లైక్ శిల్పారామం, మన హైదరాబాద్లో ఉన్న శిల్పారామం లాగానే ఇది అనమాట. ఇది మపుటోలో ఉంది. మపుటో అనేది క్యాపిటల్ సిటీ కాబట్టి ఎవరైనా విజిటర్స్ వచ్చినా, ఎవరైనా ఇలా చూడ్డానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇది ఈజీగా వెళ్ళడానికి అనమాట. ప్లేస్ దగ్గరలో ఉంటుంది వాళ్ళకి. సో మపుటోలో ఉంది ఈ ప్లేస్. వెళ్ళగానే పిల్లలు అండ్ అక్కడ ప్లేస్ సిట్టింగ్కి కానీ, క్యాఫెటేరియా, పిల్లలు వెళ్ళగానే ఆడుకోవడానికి ఇవి ఉన్నాయన్నమాట. కెఫెటేరియా ఉంది, సిట్అవుట్స్ మంచిగా ఉన్నాయి. అవన్నీ నేను ఇందులో చూపిస్తాను. అండ్ ఎలా ఉంటుంది అండ్ మా మీటప్ ఆయనతోటి ఎలా జరిగింది అవన్నీ కూడా. ఫస్ట్ వెళ్ళగానే పిల్లలు ఇదంతా ఆడుకున్నారనమాట మా ఫ్రెండ్స్ వచ్చే వరకు. చిన్న బాబు, పెద్ద బాబు ఇద్దరు భయపడ్డారు దాని మీద ఎక్కడానికి. ఫస్ట్ పెద్దవాడు కొంచెం డేర్ చేసి ఎక్కాక మళ్ళీ చిన్నవాడు ఎక్కాడనమాట. సో అలా ఇద్దరు ఆడుకున్నారు. వీళ్ళు ఆడేలోపు ఇంకా ఫ్రెండ్స్ కూడా వస్తే వాళ్ళతో పాటు ఆడుకున్నారనమాట. చాలా డేస్ అయింది మేము ఫ్రెండ్స్ అందరం కలిసి. బర్త్డే వ్లాగ్ ఒకటి పెట్టాను మేబీ అది. దాని తర్వాత హోలీ అప్పుడు మీట్ అయ్యామనుకుంటా, మెయిన్లీ తెలుగు వాళ్ళందరం కలిసి. మళ్ళీ ఈరోజు ఇలా అందరం మీట్ అయ్యామన్నమాట మా ఫోటోలో. చాలా రోజులు అయ్యింది, చాలా బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత అందరం మీట్ అయ్యాం కదా, మంచిగా టైం స్పెండ్ చేసాము, ఎంజాయ్ చేసాము. అండ్ ఇదే అనమాట ఆ ప్లేస్. చూస్తున్నారా, ప్రతి ఒక్కటి హ్యాండ్మేడేనండి. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్. జూట్ బ్యాగ్స్ అండ్ వీటిని తడకలు సంథింగ్ అంటాం కదా, వాటితోటి బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఇలా వేసుకునేవి స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, బాస్కెట్ లాంటి బ్యాగ్స్, బుట్టలు అలాంటివి. ఇక్కడ చూస్తున్నారా, ఇవి చెక్కలతో చేసిందనమాట. ఫ్రేమ్ లాగా, లైక్ ఫోటో లాగానే, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్మేడ్. లోపల ఉన్నిందంతా చెక్కతోని అలా క్రాఫ్ట్ చేశారనమాట ప్రతి ఒక్క బొమ్మని. ఇదే అనమాట కపులానా అంటే. ఇలా ఫుల్ ఆఫ్ కలర్స్ ఉంటుంది, బ్రైట్ కలర్స్ తోటి ఉంటుంది. ఈ క్లాత్ కూడా కొంచెం కాటన్లో కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట, కాటన్ కూడా. దీంతో ప్రతి ఒక్కటి మోస్ట్లీ లైక్ బ్యాగ్స్, హ్యాట్, స్లింగ్ బ్యాగ్స్, డ్రెస్సెస్లో అయితే ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ డ్రెస్సెస్ అనమాట. అలా ప్రతి ఒక్కటి దాంతో చేస్తారు.
అండ్ వీళ్ళకి హెడ్‌కి కట్టుకోవడానికి కూడా లేడీస్ కూడా చాలామంది దాన్ని కట్టుకుంటారనమాట హెడ్‌కి. మనకి తలపాగా ఎలా కట్టుకుంటారో సేమ్ అలా వీళ్ళకి ఎలా ఉంటుందో వీళ్ళ స్టైల్ అలా కట్టుకుంటారనమాట. సో, అలా గూడా యూజ్ చేసుకుంటారు. అలా ప్రతి ఒక్కటి అండ్ ఈ ప్లేస్‌లో అయితే ఎవ్రీథింగ్ మేడ్ విత్ హ్యాండ్ యాజ్ ఐ టోల్డ్. అండ్ కార్‌ని గూడా ఇక్కడ చూసారా పాత కార్ ఉంటే గూడా పెయింట్ చేసి వాళ్ళకి సంబంధించినవి పెయింట్ చేసి అట్లా ప్రెజెంట్ చేశారు. ఇట్లా ఫోటోస్‌కి కూడా కొన్ని ప్లేసెస్ పెట్టారనమాట. అసలు ఫోటోస్ తీసుకోవడానికి కూడా బావుంటది గదా! సో, కొన్ని ప్లేసెస్‌లో ఫోటోస్ తీసుకున్నాము. కొంచెం సేపు ఎంజాయ్ చేసాం, మాట్లాడుకున్నాం. చాలా బాగా జరిగింది టైం అయితే. అందరం కలిసాం గదా! చాలా రోజుల తర్వాత. అంటే ఒక అకేషన్‌కి ఎళ్ళినప్పుడు కలిసింది వేరు, ఖాళీగా టైమ్ స్పెండ్ చేద్దాం అనింది వేరు కదా! సో, అలా ఎళ్ళాం గాబట్టి మంచిగా ఎంజాయ్ చేసాం. మంచిగా ఈవినింగ్ వరకు ఉండి వచ్చామనమాట. పిల్లలు గూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల తర్వాత పిల్లలందరూ కలిసారు. మెయిన్‌లీ మేమేమో సిటీకి కొంచెం దూరంలో ఉంటాం గాబట్టి, ఇక్కడ మేము వెళ్ళాలన్నా ఏదున్నా గానీ మా ఫ్యామిలీ వరకే ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళాలి వేరే పిల్లలతోని గానీ, అలా కలవాలి అనంటే ఇంక మేము అప్పుటో వెళ్తేనే అందరితోటి కలవడం జరుగుతుందనమాట. సో, పిల్లలలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ చెక్క వస్తువులు చాలా ఉంటాయి. ప్రతి ఒక్కటి అక్కడే తయారు చేస్తారు. అక్కడే తయారు చేసి పెడతారనమాట. ఇవి చూసారా ఏమంటారు ఆల్చిప్ప షెల్స్ వాటితోటి డెకరేటివ్ పీసెస్ ఇవి హ్యాంగింగ్స్ లాగా యూజ్ చేసుకునేటానికనమాట. ఇలా గూడా చేశారు. అండ్ వీళ్ళు చెక్కతోటి ఒక వస్తువు చెయ్యొచ్చు, ఇది చేయలేము అని అన్నట్టుగా ఏమి ఉండదు. పెద్ద వస్తువు నుంచి చిన్న వస్తువు వరకు కూడా ప్రతి ఒక్కటి చేస్తారనమాట. అండ్ అవి చేసి పాలిష్డ్ అలా చేసి కూడా పెయింట్ ఏస్తారు కొంచెం. కలర్స్ అలా గూడా యూజ్ చేస్తారు. మెయిన్ వీళ్ళు కలర్స్‌లో వచ్చి బ్రైట్ కలర్స్‌లో యూజ్ చేస్తారు. ఫుల్ కలర్‌ఫుల్‌గా మంచిగా కనిపిస్తాయి. చూడ్డానికి కూడా చాలా బావుంటాయి. అండ్ గవ్వలతోటి యాక్సెసరీస్ కమ్మలు, గొలుసులు అలాంటివి, జ్యువెలరీ బాక్సెస్ అండ్ ఆహ్, మనము ఏదన్నా ఇట్లా నార్మల్ చిన్న బౌల్స్ ఉంటాయి కదా! ఏవన్నా పెట్టుకోవడానికి, కీ హోల్డర్స్ అట్లా పెట్టుకోవడానికి కీ హోల్డర్స్ చూసారా? అది ఆఫ్రికా మ్యాప్ అనమాట. దానిపైన యానిమల్స్ క్రాఫ్ట్ చేసి ఉన్నాయి. అదొకటి తీసుకున్నాను నేను. చాలా నచ్చింది. అలా ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్ క్రాఫ్టెడే ఉంటుంది. హ్మ్. ఇది వచ్చి గవ్వలతోటనమాట. గవ్వలతోటి కూడా వీళ్ళు బుట్టలు అల్లిక చేసే బుట్టలుంటాయి కదా! మన దగ్గర యూజ్ చేస్తాం గదా! సేమ్ ఆ బుట్టలతోటి కూడా గవ్వలను బెట్టి చాలా బాగా చేశారనమాట. స్పూన్స్, దండలు అండ్ కొన్ని ఆహ్, ఏమంటారు స్టోన్ మెటీరియల్‌లో గూడా ఉన్నాయి. లైక్ ఇక్కడ చిన్న చిన్నవున్నాయి చూడండి బొమ్మలు. తాబేలు అండ్ యానిమల్స్ ఇక్కడ మెయిన్ గదా! ఆఫ్రికా అంటేనే యానిమల్స్ ఎక్కువ. సో, అలాంటివి. అలా ఇవి రాళ్ళతోటి అనమాట. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్బల్స్‌లో యూజ్ చేస్తూ అలా కలర్‌ఫుల్‌గా చేశారు. అండ్ ఇది గుర్తుపట్టారా మీరు? మన ఇండియాలో ప్రతి ఒక్కరికి మోస్ట్‌లీ తెలుగు వాళ్ళకైతే తెలిసే ఉంటుందిది. మేమైతే దీన్ని ఓమన గుంతలు అని అంటామనమాట. వీళ్ళ వీళ్ళు దీన్ని షూవానో ఏదో అన్నారండి. అది అంట. షూవా అని అంటారంట. సేమ్ మనలాగానే ఆడడం మాత్రం ప్రాసెస్ అంతే. బాగా అనిపించింది. మన ఇండియాలోవి ఇక్కడ చాలా మట్టుకు కొన్ని రిలేటబుల్‌గా ఉంటాయన్నమాట. సో, అందులో ఇదొకటి. అండ్ వెహికల్స్ గూడా హ్యాండ్‌మేడ్ చూసారా వెహికల్స్? ఇక్కడ మాస్క్స్ ఎక్కువ. ఫే అంటే ఆ మాస్క్ చేసినవి ఆర్ట్ క్రాఫ్ట్ లాగా చాలామంది తీసుకుంటారనమాట. అది చెక్కలతో చేసినవి చాలా బాగుంటాయి. బౌల్స్ ఇది చెప్పాను కదా! గవ్వలతోటి అవే అనమాట బాక్సెస్. ఎంత బాగా చేశారు చూసారా? మామూలుగా మన జూట్ దానితోటి అల్లిక చేసినవి మన దగ్గర బుట్టలు దొరుకుతాయి గదా! ఆ బుట్టలనే బయట అనమాట ఫినిషింగ్‌కి చూడ్డానికి మాత్రం గవ్వలతోటి మొత్తం స్టిక్ చేసి దాన్ని సేల్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి ఈ బుట్టలు గూడా. షో పీస్‌గా ఉంటుంది. అండ్ ఏదన్నా స్టోర్ కూడా చేసుకోవచ్చు. జ్యువెలరీస్ కానీ అట్లాంటివి ఏవన్నా చిన్న చిన్నవి. అంటే ఎక్స్‌పెన్సివ్‌వి కాదు. నార్మల్ డెకరేటివ్ పీస్ లాగా. అండ్ వీళ్ళు ప్రతి ఒక్కటిని కూడా
యూజ్‌ఫుల్ వేలో చూస్తారు. లైక్ వన్ ఆఫ్ దీస్ అనమాట. ఇవేంటి ఖాళీ బీర్ బాటిల్స్ ఉంటాయి కదా! ఆ బాటిల్స్‌ని కింద ఇది ఒక కెఫే అనమాట. కెఫేకి ఎంట్రన్స్‌లో ఇలా అంతా పెట్టారనమాట. అసలు ఐడియా చూడండి. రీయూజ్ ఎలా చేస్తున్నారో. ప్రతి ఒక్క దాన్ని రీయూజ్ చేయడానికి చూస్తారనమాట. ఏదన్నా గానీ ఎట్లా యూజ్ చేయాలి. ఇంగ టైర్స్ తోటి కూడా వీళ్ళు చాలా చేస్తారు. టైర్స్ కానీ లైక్ ఇప్పుడు బాటిల్స్ చూసారు కదా! ఆ బాటిల్స్ తోటి ఇంకా చెక్క వస్తువులతోటయితే చూసారు కదా ఎన్ని చేశారో. అండ్ ఇది ఇతనే అన్వేషణ. మేము ఇవన్నీ చూసేలోపు కూడా ఆయన కూడా వచ్చారు. సో, ఆయనని కలిసాము. ఇతను కూడా ఈ స్ట్రైప్స్ డ్రెస్ ఉన్న అతను కూడా యూట్యూబర్ అనమాట. ఇతను లిరిక్స్ అవన్నీ రాస్తూ ఉంటాడు. అతని ఛానల్ కూడా ఉంది. పాటలు ఓన్‌గా రాసి కంపోజ్ చేపించడం అలా చేస్తుంటాడనమాట. అతను అన్వేషణకి ఒక కవిత టైపు సంథింగ్ రాశారనమాట. అక్కడ అదే వినిపిస్తున్నారు. ఆయన రాసింది లైక్ ఆయన గురించి చిన్నగా ఒక ఒక 10 లైన్సో 15 లైన్స్ వరకు రాసి ఇచ్చారనమాట అతనికి. హీ ఫెల్ట్ హ్యాపీ అట్లా రాసినందుకు. అండ్ అక్కడ లోకల్ పీపుల్ చిన్న పీపుల్ ఉంటే వాళ్ళ పిల్లలు వీళ్ళు పెద్దవాళ్ళు కాదు పిల్లవాళ్ళు వాళ్ళ టాలెంట్ని కూడా చూపించారనమాట. ఇక్కడ ఆడుతూ వాళ్ళు లోకల్ మ్యూజిక్కి డాన్స్ చేస్తూ అలా ఇలా ఇది కూడా చాలా బాగా చేశారు పిల్లలు. చిన్న పిల్లలే కానీ చాలా బాగా ఆడారనమాట. అది కూడా కొంచెం సేపు ఎంజాయ్ చేసాము. మాట్లాడుకున్నాం చాలాసేపు. లైక్ ఆయన ట్రావెల్ ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. అందరూ చాలామంది కూడా వచ్చారు కదా! మా పిల్లల్ని కూడా ఆడమని చెప్పేసి వాళ్ళని చూసి ఆడండి అని చెప్పేసి కూడా ఆయన తీసుకొని వస్తున్నాడు మా పిల్లల్ని. ఆయన ప్రపంచ యాత్ర ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి కొన్ని కొన్ని కొంతమంది అడిగి ఎట్లా అనింది వాళ్ళ ఒపీనియన్స్ ఆయన గురించి ఎట్లా అనింది అలా అందరూ మాట్లాడుకున్నారనమాట. ఆయనతో షేర్ చేసుకున్నారు వాళ్ళ వ్యూస్ అంతా కూడా. చాలా బాగా గడిచింది టైం అయితే చాలా మంచిగా గడిచింది. అందరం మీట్ అవ్వడం చాలా డేస్ తర్వాత అందులో నా అన్వేషణ యూట్యూబర్ని కూడా కలవడము అందరం బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫన్‌గా అలా గడిచిందనమాట. మా చిన్నోడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ మొజాంబికన్స్‌కి కూడా డాన్స్ అన్నా, మ్యూజిక్ అన్నా గానీ చాలా ఇష్టమనమాట. వాళ్ళు వీకెండ్స్ కూడా ఎవ్రీ వీకెండ్స్ లైక్ ఫ్రైడే వరకు వర్కింగ్ చేసుకొని, ఆ సాటర్‌డే, సండేని ఎంజాయ్ చేయడానికే చూస్తారు. మెయిన్‌లీ మ్యూజిక్ ఉంది అంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇంకా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ అది తెచ్చేసుకుంటారనమాట. అన్నీ మర్చిపోయి చిల్ అవ్వాలి అనేదే వాళ్ళ ఎయిమ్ ఉంటుంది. అంత బాగా ఎంజాయ్ చేస్తారు. వీకెండ్స్ వర్క్ చేసినా కానీ వీక్ డేస్ అన్నా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతోటి ఉండాలి అని చెప్పి. సో ఇది ఒకటి మేము మెయిన్గా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళ నుంచి. ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అని అనుకునేది. అలా ఆయనతోటి కొన్ని వీడియోస్ వ్లాగ్స్ వాళ్ళు ఫన్గా ఎంజాయ్ కూడా చేసుకున్నారనమాట. ఈలోపు నైట్ అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు కొంతమంది. కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళతో కూడా మంచిగా ఎండ్ అయిందనమాట డే. ఇలాంటి వీడియోస్ ఇంకా నా దాంట్లో ఉన్నాయి నా ఫ్రెండ్స్ తోటి. అండ్ ఇక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము హోలీ ఫెస్టివల్స్ అవన్నీ కూడా. ఇఫ్ యూ డూ లైక్ చూడండి ఒకసారి వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.